ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఎంతో జోష్ తో స్ప్రైట్ నవ్వుల సవాల్ రెడీగా ఉంది. సో మా పార్టిసిపెంట్స్ కూడా నవ్వుల సవాల్ విసయటానికి రెడీగా ఉన్నారు. సో ఇవాళ స్ప్రైట్ నవ్వుల సవాల్ ప్లీజ్ వెల్కమ్ ఫస్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? సంతోష్ రెడ్డి, సూర్యాపేట్. సూర్యాపేట్. ఏం చేస్తుంటావు? నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ సార్. బీఎస్సీ ఫస్ట్ ఇయర్, వెరీ గుడ్. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నా కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? మీరు ఎప్పుడైనా చావుని దగ్గర నుంచి చూసారా? అదేంటి? నేను ఇప్పుడు నవ్వించి చంపేద్దాం అనుకుంటున్నాను. అబ్బా, వెరీ గుడ్ కదా. ఏం భయపడు. ఓకే, గుడ్ కాన్ఫిడెన్స్. ఓకే, కూర్చో. థ్యాంక్ యూ. గుడ్ లక్. స్ప్రైట్ నవ్వుల సవాల్లో సెకండ్ పార్టిసిపెంట్. మీ ఏజ్ ఎంత సార్? 54 ఏళ్ళు. అబ్బా, అబ్బాయి కన్నా చాలా బాగా ఎక్కువ ఎగిరారు మీరు. మా అబ్బాయి ఇన్స్పిరేషన్ అండి. ఓహ్, మీ అబ్బాయి మా ఇన్స్పిరేషన్. చిన్న బాబు చాలా బాగా చేస్తాడు. అవునా? అంటే మీ దగ్గర నుంచే ఒక జీన్స్ ఓ బెల్ బాటం వెళ్ళినట్టుంది అక్కడ. లేదు సార్, వాడి దగ్గర నేను నేర్చుకున్నాను. దొంగతనంగా చూసి నేర్చుకున్నాను సార్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఎన్ఐఆర్టీలో టెంపరీగా చేస్తున్నాను. అవునా? ఓకే, మీ పేరు? శ్రీహరి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ సూటిగా చెప్పు, సుత్తి లేకుండా. సంతోష్ రెడ్డి గారు ఫ్రమ్ సూర్యాపేట, రండి సార్. మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్. సో దాని గురించే స్టేజెస్ కోసం చూస్తున్నాను. జమ్ని వాళ్ళది వచ్చాను, సెలెక్ట్ అయ్యాను, ఇక్కడికి వచ్చాను. వెరీ గుడ్. నాన్న ఫ్యూచర్ లో ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు? బీభత్సంగా. బీభత్సంగా, వెరీ గుడ్. బీభత్సంగా చెప్పారు, వెరీ గుడ్. ఆపరేషన్ థియేటర్ నుంచి పేషెంట్ పరిగెడుతున్నాడండి. సో హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆపి, ఏమయ్యా ఎందుకు అలా పరిగెడుతున్నావు, ఏమైంది? బాబు గారండి, ఇందాక నర్సు గారు చిన్న ఆపరేషనే, ఏం భయం లేదు, 10 నిమిషాల్లో అయిపోతుందని చెప్పారండి. మరి ధైర్యం చెప్తే దానికి భయపడడం దేనికి? చెప్తుంది నాతో కాదండి, ఆపరేషన్ చేసే డాక్టర్తో. ఒక డాక్టర్ గారు పేషెంట్కి ఫోన్ చేశాడు. ఇంతకుముందు తన దగ్గరకు వచ్చిన పేషెంట్కి, హలో సుబ్బారావు గారా అండి? సార్, మీరు మొన్న నాకు ఫీజు కింద ఇచ్చిన చెక్ ఏదైతే ఉందో అది తిరిగి వచ్చింది సార్. పేషెంట్, అరే విచిత్రంగా ఉంది, నా రోగం కూడా తిరిగి వచ్చిందండి. అదే స్టూడెంట్గా విద్యార్థి దశలోనే మీరు మాత్రం చేశారంటే బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇంకా కృషి చేయాలి. శ్రీహరి గారు ఫ్రమ్ హైదరాబాద్. సరేండి, అంతే. నాకు ఒక గీమండు, నన్ను మధ్యదారిలో దింపేయడం, మీ అన్నయ్యలు ఇంకో సంబంధం చూడడానికి వెళ్ళడం అన్ని జరిగిపోయింది. నన్ను కొట్టారు కానండి, ఆ సంబంధం తప్పిపోయినందుకు నాకు మాత్రం వాళ్ళ సంతోషంగా ఉందండి. ఓకే సంతోష్ రెడ్డి, దీన్ని ఎలా మారుస్తున్నావు? నందిని, నందిని, సే నందిని, ఇక్కడున్నావా? నీకు పెళ్ళి అయిపోతే నీకు సైట్ కొట్టడం కష్టం కదా, అందుకే నీ పెళ్లి సంబంధం చెడగొట్టడానికి అన్నయ్య గారికి కూడా వెళ్ళాను. సో వాడికి లంకంత ఇల్లు, బోల్డంత ఆస్తి ఉన్నాయనుకుంటున్నావా? అలాంటిది ఏం లేదే, పరమ దరిద్రుడు. అయినా అలాంటి వాడే నీకు కరెక్ట్ జోడి. కానీ నీకేమో లంకంత ఆస్తి, కొంప ఇదంతా ఉన్నాయి కదా, వాడెవడో వచ్చి తన్నుకుపోతానంటే ఊరుకుంటానంటే ఛాయిసే లేదు. అందుకే వాడిని చూసి చూడగానే డిప్ప మీద ఒక్కటి దెబ్బకు పుండి చెదిరిపోయి వాడు ఒక్కటే ఏడుపు. అన్నయ్య గారు వాళ్ళు సంబంధం చెడిపోయినందుకు నాకు థ్యాంక్స్ చెప్పారు, లేసి వచ్చాం. సో వేరే సంబంధం చూస్తున్నాం, రండి రారా నన్ను కూడా అని చెప్పేసి అన్నారు. సో నేను ఈ లెక్కన నీ పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంటాను, నీకు ఇక కళ్యాణం కానట్టే. సో నాకు చాలా హ్యాపీ. ఇంట్లో కూడా 2-3 షోలు వేసావు. శ్రీహరి గారు ఫ్రమ్ హైదరాబాద్, మీ క్లిప్ ప్లే చేస్తారు, చూడండి సార్. సంతోష్ గారు మొదలు పెట్టండి. ఏరా సుబ్బారావు, ఈ మధ్య పెళ్లి చేసుకున్నావంట? అవునరా. ఏంట్రా ఇంత అర్జెంటుగా చేసుకున్నావు? ఆ వంట వండుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు ఉడ్చడం ఇదంతా ఇబ్బంది అవుతుందిరా. అవునా? అవన్నీ చేయలేకరా నేను విడాకులు తీసుకున్నాను. మా ఫ్రెండ్ మోటూరు నాగేశ్వరరావు చాలా పిసనాడు రా బాబు. ఆడికంటే పిసనాడు రా భీమర్శెట్టి వచ్చిన. ఎందుకంటే ఆడు ఎవరికైనా ఫోన్ చేయాలనుకో ఇలా సెల తీసి మిస్డ్ కాల్ ఇస్తాడు రా. ఓడి కొద్ది పర్లేదురా. అదే మోటూరు నాగేశ్వరరావు అయితే కస్టమర్ కేర్ కూడా మిస్డ్ కాల్ ఇస్తాడు రా. ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే సుబ్బారావు, మా అబ్బాయి చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం రా. ఏంట్రా ఎలా చెప్పగలుగుతున్నావు? ఏం లేదురా, మొన్న 2 సిగరెట్లు తీసుకురమ్మన్నాను, ఒకటి కాల్చి ఒకటి తీసుకొచ్చాడు రా.
లేక అబ్బా ఏంటండి ఇంత అర్ధరాత్రి? ముందు దీనికి సమాధానం చెప్పు. మనిషిని హింసించి చంపితే బెటరా, ఒకేసారి చంపేస్తే బెటరా? అబ్బా ఏంటండి, సరే ఒకసారి చంపేస్తే బెటర్ అండి. అయితే ఆ రెండో కాలు కూడా నా మీద వేసి. పిచ్చాసుపత్రిలో పిచ్చాడు లెటర్ రాస్తున్నాడు. డాక్టర్ వచ్చి, ఏం రాస్తున్నావు బాబు? లెటర్ రాస్తున్నాను. ఎవరికి రాస్తున్నావు బాబు? పిచ్చోడా, నాకే రాసుకుంటున్నాను. ఏం రాస్తుంది అందులో? లెటర్ పోస్టే చేయలేదు, నాకు తిరిగే రాలేదు, నేను చదవనే లేదు. అప్పుడే ఎలా చెప్తారు? మా ఆవిడ కంట్లో నలుసుపడింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 ఊడింది. చాలేరా బాబు, చాలా అదృష్టవంతుడి. మనం ఆవిడ నేను బజార్కి వెళ్ళాం. ఆవిడ కంట్లో పట్టు చీర పడింది, 10,000 ఊడింది. సో మా ఈ స్ప్రైట్ నవ్వుల సవాల్ ప్రోగ్రామ్కి వచ్చారు కదా, సో పార్టిసిపెంట్ పర్ఫార్మెన్స్ కూడా చూసారు. మీ ఫీలింగ్ చెప్పండి. బాగుంది. ఇటువంటి కార్యక్రమాలకు హాజరవటం ఇదే నా మొట్టమొదటిసారిగా. మాకే దక్కింది ఆ అదృష్టం. అంత చాలా గొప్పవాడిని సంతోషం. కాదు, కానీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం అనేది చాలా కష్టమైన పని. ఎదుటి మనిషిని నొప్పించాల్సి వస్తుంది. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ప్రదర్శించారు దీన్ని. దాంట్లో నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అని చెప్పడం ఉందే, అది నాకు బాధాకరమైన విషయం. అందువల్ల ఇటువంటి దగ్గరికి రాను నేను. శ్రీనివాస్ రెడ్డి కొంత నీ వల్ల కూడా వచ్చాను నేను. చాలా సంతోషం. అయినా చెప్పడం తప్పనిసరి అయింది. నన్ను ఈ ముగ్గురులో ఇంప్రెషన్స్ బాగున్నాయి. బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. వాక్యంలో చెప్పేటప్పుడు క్లారిటీ, అంటే మీరు చెప్తున్నారన్న భావన మీకు అవతల వాడికి అర్థం అవ్వాలి. చివరి అక్షరం వరకు స్పష్టంగా పలకగలగాలి. బాగా తెలుగు అంటే ఇష్టపడే మహామోజు, సున్నితమైన మనసున్న జీవ గారు, సినిమాల్లో మడ్రలు చేసే జీవ గారు ఈ రోజు మా కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, బాగా ఎంజాయ్ చేశారు కదా మా స్ప్రైట్ నవ్వుల సవాల్. మళ్ళీ వచ్చే వారం ఓ చక్కటి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. వాక్యంలో చెప్పేటప్పుడు క్లారిటీ, అంటే మీరు